ఆ క్యాష్ రోజుకి 70 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం, దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు. 16 కంపెనీలు, మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరూ కంపెనీలు, 16 కంపెనీలు. 74% సేల్స్ అంతా ఆ కంపెనీలే. అదేనా మంచి మందా? నాణ్యత లేని మందు. ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2,000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6,000 లీటర్లు చేస్తా ఉన్నారు. దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్ లో 6,000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తా ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒకళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట, మనందరం పెత్తందారులంట. కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవా ముఖ్యమంత్రి? ఎవడు పెత్తందారి? జగనా మనవా? మీరు అడగండి, ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అడగండి. కొత్తపల్లి భూములు ఇచ్చేశారు రైతాంగం. ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? పోనీ పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే. ఎవరిని దోచేసిన సొమ్మది? ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి. అలాగే బీచ్ రోడ్ ఉంది, ఉప్పాడ బీచ్ రోడ్.